మెట్టు రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు 502 ఎకరాలను 40,000కే కొనుగోలు చేస్తున్నారు. ఈ రోజు నెల్లూరు ప్రెస్ క్లబ్ లో నెల్లూరు రూరల్ ఆమంచెర్ల రైతులు, గ్రామస్తులు రాజమల్లి రమేష్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ మండలంలో మట్టంపాడు గ్రామంలో సర్వే నంబర్ 3 ఇస్కా భక్తవచల్ రెడ్డి తహసీల్దార్ వారు, మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, మెట్ట ప్రణవ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు వారికి చట్ట విరుద్ధంగా ఇచ్చిన 502 ఎకరములు పట్టాలను రద్దుపరిచిన భూ కుంభకోణం మీద విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని కోరుకున్నారు. నెల్లూరు రూరల్ మండలం అండి, ఆమంచెల్ల పంచాయతీ మట్టెంపాడు గ్రామం నందు సర్వే నంబర్ 3లో 400 ఎకరాలు కలదండి. ఈ 400 ఎకరాలు 1962లో మెట్ట రాజగోపాల్ రెడ్డి అనే పర్సన్ దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కొనుగోలు చేసినాడు. సో దొంగ డాక్యుమెంట్స్ అంటే ఎలా అంటే యాక్చువల్లీ ఇనామ్ ల్యాండ్ కింద ఇది చూపించున్నారు. ఇనామ్ ల్యాండ్ కొనాలి అంటే రైతు వారి పట్ట అమ్మేవాళ్ళు రైతు వారి పట్ట క్లెయిమ్ చేసుకొని అమ్మాలి. సో అది లేకుండా ఎవరో బీహార్ పర్సన్, మద్రాస్ పర్సన్ అండ్ చెన్నై పర్సన్ వీళ్ళ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 40,000 కొనుగోలు చేస్తున్నారు. సో ఇది కూడా ఎందుకు చేశారు అంటే సో సీలింగ్ యాక్ట్ వస్తుంది అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది అప్పల్లోనే. సో ఈ 40,000 కొనుగోలు చేసి అగైన్ 72లో 50,000 కాంపన్సేషన్ రూపంలో తీసుకొని గవర్నమెంట్ కి సరెండర్ చేశారు. అంటే ఇంకా దీనికి ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకి. వన్స్ సరెండర్ చేశారు కాబట్టి కాంపన్సేషన్ రూపంలో 50,000 తీసుకున్నారు. అది చెక్ రూపంతో సహా మొత్తం డీటెయిల్డ్ గా నా కాడ ప్రతి కాపీ ఉంది నా కాడ. సో తీసుకొని ఈ భూమికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా సో ఆ భూమి మీద సెంట్ భూమి కూడా పొజిషన్ లో లేరు. ఈ భూముల్లో ఆమంచెల్ల వాళ్ళు, మాలాంటి వాళ్ళు కొనుగోలు చేసి అండ్ వాళ్ళకి పట్టాలు ఇచ్చిన వాళ్ళు కొందరు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్ని దౌర్జన్యంగా మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి ఈ మెట్టా చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ, విష్ణువర్ధన్ రెడ్డి ఫ్యామిలీ ట్రై చేస్తా ఉన్నారు. సో వీళ్ళకి 2011లో భక్తవత్సల్ రెడ్డి చట్టవిరుద్ధంగా వీళ్ళకి మళ్ళా తిరిగి పట్టాలు ఇచ్చారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని మళ్ళా పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలని ఈ చట్ట విరుద్ధంగా ఈ భూ కుంభకోణాన్ని నేను అప్పుడు కలెక్టర్ శ్రీకాంత్ వారికి తెలియజేశాను. సో ఆ కలెక్టర్ గారు అప్పుడు దీని మీద విచారణ చేసి ఈ పట్టాలను అబైన్స్ లో పెట్టి జిల్లా కోర్టులో అండ్ సిసిఎల్ లో కేసు ఫైల్ చేసినారు. సో దీనికి ప్రతి దానికి నా కాపీ ఎవిడెన్స్ ఉన్నాయి నా కాడ. సో శ్రీకాంత్ ఇచ్చిన ఆర్డరు. సో వాళ్ళకి ఇంకొక సెంట్ భూమి కూడా లేదు. అగైన్ ఇప్పుడు మళ్ళా రెవెన్యూ సిబ్బందిని మేనేజ్ చేసుకొని ఈ భూముల్ని భూ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో దీని మీద నేను నిన్న కలెక్టర్ గారికి ఇచ్చాను. దాని మీద విచారణ చేపిస్తానని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికి తెలియజేశాను. సో ఈ భూములు సీలింగ్ లో సరెండర్ చేసిన భూములు వీళ్ళకి సెంట్ భూమి కూడా లేదు. ఇది టోటలీ భూ కుంభకోణం. దీని మీద మీరు కూడా పత్రికలు మీరు కూడా సో మాకు సహకరించి దీని మీద న్యాయం జరగవలసిందిగా మాలాంటి రైతులకి అగైన్ వచ్చి గవర్నమెంట్ కి ఇది దాదాపు 300 కోట్ల ప్రాపర్టీ గవర్నమెంట్ కి వస్తుంది. సో దీన్ని వీళ్ళు ఏకపక్షంగా వీళ్ళు ఈ భూములను లాక్కోవాలని ప్రయత్నించుతున్నారు. సో దీనికి కూడా పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. పై లెవెల్లో మీరు తీసుకువెళ్ళి కలెక్టర్ గారికి అండ్ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, సీఎం గారికి మేము లెటర్ పెట్టాం. సో సీఎం గారికి, రెవెన్యూ మినిస్టర్ కి లెటర్ పెట్టాం. అక్కడి నుంచి కూడా మాకు రిప్లై వచ్చింది. సో దీన్ని కూడా మళ్ళీ అగైన్ మేము కలెక్టర్ గారిని కలిసి దీని మీద మళ్ళా తెలియజేస్తాం. ఈ పెద్ద భూ కుంభకోణం మీద దయచేసి కలెక్టర్ వారు విచారణ జరిపించి మళ్ళా యాక్షన్ తీసుకొని మళ్ళా ఈ భూముల్ని సో ఎవరికి సంబంధించిన వాళ్ళకి పంచితే బాగుంటుందని పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. మొక్కలు తీసి పాము పుట్టలు అన్నిటిని తీసి క్లీన్ చేసుకొని ఒక పంటగా ఒక కైలు చేసుకొని మెట్ట భూమిలో దాంట్లో సాగు చేసుకుంటా ఉన్నాం అనమాట. 56 కుటుంబరాలు, మాది కుటుంబరాలు, మొత్తం ఎస్సీ మాదిగ కుటుంబరాలు. కష్టానికి, నష్టానికి, వానకి అన్నిటికీ తడిసి మడిసి కూలి పని చేసుకుంటా ఎన్నో కష్టాలు పడి భూములు గెడ్డలు కూడా తిని 10 రూపాయలు కూలీలకు పోయి పిల్ల సాగిన మా తండ్రి మట్టింపాడు గ్రామంలో. అదే మట్టింపాడు గ్రామంలో ఆంచెల కోసం ఒక అంగడి లేదు, ఏమి లేదు, ఒక కూలి ఉండేది. అది కూడా కొడవలు చేసుకునేదానికి, ముద్దుకట్లు అవి చేసుకునేదానికి కూలి లేక నీళ్ళు లేక అడవిలో పడి ఆ మొక్కలు తీసుకొని గుడిసేసుకొని ఎన్నో కష్టాలు పడి సేద్యం చేసుకుంటుంటే ఇప్పుడు సంవత్సరానికి వానలు వస్తేనే మినుము వేసుకుంటాం, లేదంటే పనులకు పోతుంటాం. ఇప్పుడు మా తండ్రి కూడా మొన్న 1 ఇయర్లో స్వర్గస్థులు అయిపోయాడు. నాకు ఊహ తెలిసిన తర్వాత నుంచి కూడా మేము ఆడే పుట్టి పెరిగింది. నెక్స్ట్ వచ్చేసి 93లో మాదిగ కులానికి 56 పట్టాలు ఇచ్చారు గవర్నమెంట్.
దానికి ముందు ఏంటంటే మట్టా చంద్రశేఖర్ రెడ్డికి పట్టాలు ఉన్నాయని చెప్పేసి 560 ఎకరాలు ఉందని 560 ఎకరాలు ఉన్నాయని ఇందిరమ్మ ప్రభుత్వంలో భూసేకరణ కింద అతని దగ్గర నుంచి 560 ఎకరాలు తీసేసుకొని అతనికి 200 ఎకరాలు కృష్ణాపట్నం కాడ ఇచ్చినట్టుగా మాకు కొంచెం తెలిసిందనమాట. ఇచ్చి అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయింది. అప్పటి నుంచి గవర్నమెంట్ ఏం చేసిందంటే పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీలకి అనే టైపులో కేటాయించి భూమిని చేసుకోమని సాగు కింద ఇచ్చిందనమాట. తర్వాత 83లో పట్టాలు కూడా చేసి ఇచ్చింది. ఆడొచ్చేసి నెంబరు ఆయన పేరంటే ఆంచల్లో కరపనాయుడ శిస్తులు కట్టనీయకుండా ఈ చాలా విధాలుగా గుడిసెలు పీకేయటం, ఇల్లులు పీకేయటం 1980 నుంచి చేస్తా వచ్చినా కానీ అన్ని తట్టుకొని చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటా వస్తున్నాం ఇప్పుడు కూడా.